మన దేశంలో ఎంతో వైభవంగా జరుపుకునే ఈ గణేశ ఉత్సవాలను మొట్టమొదట ఎప్పుడు జరుపుకున్నారు? దేవాలయాల్లో కాకుండా బహిరంగ ప్రదేశాలైన వీధుల్లో, రోడ్లపై ఈ ఉత్సవాలను జరుపుకోవడానికి గల ముఖ్య కారణం ఏమిటి? ఈ గణేశ ఉత్సవాలను కేవలం పూజ కోసమే కాకుండా స్వతంత్రోద్యమానికి ఆయుధంలా ఎలా ఉపయోగించుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. దాదాపుగా 2300 సంవత్సరాల క్రితం క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో భారతదేశాన్ని శాతవాహనులు పరిపాలించేవారు. వీరి కాలంలో బౌద్ధ, జైన మతాల ప్రభావం చాలా ఎక్కువగా ఉండటంతో గణేష్ చతుర్థిని హిందువులు అక్కడక్కడ దేవాలయాల్లో మాత్రమే జరుపుకునేవారు. శాతవాహనుల తర్వాత ఈ గణేశోత్సవాలను చాళుక్యులు, రాష్ట్రకూటులు కొనసాగించిన ఆ రాజ్యాల పతనానంతరం ఆ గణేశోత్సవాలు కూడా కనుమరుగైపోయాయి. తర్వాత కొంతకాలానికి 17వ శతాబ్దంలో మరాఠా చక్రవర్తి ఛత్రపతి శివాజీ తిరిగి ఈ గణేశోత్సవాలను ప్రారంభించాడు. దీనికి గల ముఖ్య కారణం మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్. ఔరంగజేబ్ భారతదేశాన్ని ముస్లిం దేశంగా మార్చాలనే ఉద్దేశంతో హిందువులపై అనేక విధాలుగా మత పన్నులు వేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చేవాడు. దీంతో ఛత్రపతి శివాజీ హిందూ మతాన్ని, వారి ఆచార వ్యవహారాలను రక్షించడమే కాకుండా ఔరంగజేబ్ను ఓడించి భారతదేశాన్ని తిరిగి హిందూ రాజ్యంగా మార్చాలనే ఉద్దేశంతో భారతీయులందరూ గణేశ ఉత్సవాలను జరుపుకోవాల్సిందిగా పిలుపునిచ్చాడు. అలా ఔరంగజేబ్కు వ్యతిరేకంగా హిందువుల్ని ఏకం చేయాలనే ఉద్దేశంతో శివాజీ గణేశ ఉత్సవాలను వైభవంగా జరిపించేవాడు. కానీ శివాజీ మరణానంతరం ఈ ఉత్సవాలను పేష్వాలు కొనసాగించిన అంతంత మాత్రంగానే జరిపించేవారు. తర్వాత కొంతకాలానికి భారతదేశానికి బ్రిటిష్ వారు వచ్చి భారతీయులను కులాలు, మతాలుగా విడగొట్టి అరాచకంగా పరిపాలించేవారు. దీంతో భారతీయులు బ్రిటిష్ వారు విధించే అధిక పన్నులను కట్టలేక, వారు విధించే శిక్షలను భరించలేక స్వేచ్ఛా స్వతంత్రాలను కోల్పోయి నిస్సహాయ స్థితిలో బతుకుతున్న భారతీయులను చూసి చలించిపోయిన బాలగంగాధర్ తిలక్ మరికొంతమంది స్వతంత్ర సమరయోధులతో కలిసి భారతీయులందరినీ ఏకం చేసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వతంత్రోద్యమాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. దీన్ని గమనించిన బ్రిటిష్ అధికారులు భారతీయులకు సభలు, సమావేశాలకు అనుమతి ఇస్తే వారందరూ కలిసి ఐకమత్యంగా తమపై తిరుగుబాటు చేసే అవకాశం ఉందని భావించి భారతీయుల రాజకీయ సభలు, సమావేశాలకు కఠినమైన ఆంక్షలు విధించారు. కానీ మతపరమైన కార్యక్రమాలకు మాత్రం అనుమతినిచ్చేవారు. దీంతో రాజకీయ సభలు, సమావేశాలకు అనుమతి లేకపోవడంతో బాలగంగాధర్ తిలక్ ఏదైనా మతపరమైన కార్యక్రమం ద్వారా భారతీయులలో ఐకమత్యం తీసుకురావాలనే ఉద్దేశంతో బహిరంగ ప్రదేశాల్లో గణేశోత్సవాలను జరపాలని నిర్ణయించుకున్నాడు. తిలక్ పిలుపు మేరకు 1893లో మహారాష్ట్రలోని పూణేలో మొట్టమొదటిసారిగా వీధుల్లో పెద్ద పెద్ద మండపాలు ఏర్పాటు చేసి గణేష్ విగ్రహాలతో ఉత్సవాలను వైభవంగా జరుపుకున్నారు. ఈ ఉత్సవాలకు బ్రిటిష్ వారు ఎన్ని అడ్డంకులు తలపెట్టినా తిలక్ మరియు కొంతమంది నాయకులు కలిసి బ్రిటిష్ వారిని ఎదిరించి ఉత్సవాలను సజావుగా జరిపించారు. 10 రోజుల పాటు జరుపుకునే ఈ గణేశ ఉత్సవాలను కేవలం పూజా కార్యక్రమాలకే పరిమితం కాకుండా దేశభక్తిని పెంపొందించే ఉపన్యాసాలతో పాటు బ్రిటిష్ వారి అరాచకాలను ఎండగట్టే పాటలు, నాటకాలతో ప్రజలను చైతన్యపరిచి వారిలో స్వతంత్ర కాంక్షను రగిలించేవారు. ఇలా తిలక్ పూణే వీధుల్లో ప్రారంభించిన ఈ గణేశ ఉత్సవాలు అతి కొద్ది కాలంలోనే మహారాష్ట్ర మొత్తం వ్యాపించాయి. తరువాత అనేక మంది స్వతంత్ర సమరయోధులు ఈ ఉత్సవాలను దేశం మొత్తం జరుపుకునేలా కృషి చేసి భారతీయులను ఐక్యం చేయడమే కాక స్వతంత్ర కాంక్షను రగిలించి స్వతంత్రోద్యమంలో పాల్గొనేలా చేశారు. ఇలా ఒకప్పుడు స్వతంత్రోద్యమానికి ఊపిరిపోచిన ఈ గణేశ ఉత్సవాలు మహారాష్ట్రలోని పూణేలో మొదలై నేడు దేశం మొత్తం అంగరంగ వైభవంగా జరుపుకుంటూ భారతీయుల ఐక్యతకు మరియు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.